హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రుచికరమైన బాదం టీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు బాదం పప్పు తీసుకోవాలి, 4 జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి, 3 ఇలాచీని యాడ్ చేసుకోవాలి, 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి, 1/2 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఈ మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల బాదం టీ మరింత రుచిగా చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం టీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు బాదం టీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వరకు పాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలేనండి. జస్ట్ కొంచెం మరిగితే సరిపోతుంది. కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బాదం పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక నిమిషం పాటు కలుపుకుంటూ మరిగించుకోవాలి. బాదం పప్పులోని ప్రోటీను, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకి, మెదడుకి, ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో సహాయపడతాయండి. విటమిన్ ఇ ఉండడం వల్ల ఇది చర్మము, జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుందండి. అంతేకాకుండా బాదం పప్పు తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఇలా 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బాదం పప్పుని మనం డైలీ 7 to 8 బాదం పప్పులు మాత్రమే తీసుకోవాలండి. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. దీంట్లోకి 2 స్పూన్ల వరకు టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. టీ పౌడర్ యాడ్ చేసుకుని ఇలాగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఈ టీని బాగా మరిగించుకోవాలి. దీంట్లో షుగర్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మీరు తాగే స్వీట్ని బట్టి సరిపోకపోతే అడ్జస్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బాదం టీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక స్ట్రైనర్ సహాయంతో గ్లాస్లోకి వడపోసేసుకుందాం. మనకి టీ స్టాల్లోని నురగగా చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంటుంది కదండి వాళ్ళు ఇచ్చే టీ అనేది. అదే విధంగా మనం కూడా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గ్లాసులోంచి గ్లాసులోకి తిరగబోస్తే టీ చల్లారిపోతుంది. కాబట్టి ఈ విస్తర్ సహాయంతో 1 సెకండ్ ఇలాగ అనుకున్నారంటే టీ అనేది నురగగా చూడడానికి ఎంతో అట్రాక్షన్గా ఉంటుందండి. దీన్ని గ్లాసులోకి కానీ కప్పుల్లో కానీ సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బాదం టీ అనేది రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ టీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.